అంతకి ఇంట్లో ఏం లేవని చెప్పేసి మా అమ్మ అయితే మాకు చక్రాల పిండి అని, అంటే ఇక్కడ చక్రాలు అంటే ఎవరికి అర్థం కావు కదా, గెంతికలు అని చక్రాలు అంటారు. రకరకాల భాషలు ఉంటాయి అన్నమాట ఈ చక్రాలు అనే పదము. అందుకని చెప్పేసి మా అమ్మ అయితే నా కోసము నాకు రెడీమేడ్గానే నాకు పిండి కొట్టించి నాకు పంపించిందనమాట, చక్రాల పిండి. అయితే పంపించిన వెంటనే అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ 1 టైం వేసాను అనమాట. మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట. ఈ పిండిలోనే మనం సాల్ట్, కారం వేసుకొని మనం ఇంకా చపాతీ పిండి అయితే మనం ఎట్లా అయితే కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మనం పెట్టుకోవాలన్నమాట. అదిగోండి ఇట్లా కలుపుకొని మనం సన్నగా రోల్ చేసుకున్నట్టు రోల్ చేసుకొని ఒక దీంట్లో పెట్టుకోవాలండి. ఈ మిషన్లో చక్రాల పిండికి ఒక మిషన్ ఉంటుందండి. మామూలుగా చక్రాల గిద్ద అని అంటారండి. ఆ గిద్దలో అయితే మన వల్ల కాదు కండి, గట్టిగా ఉంటుంది. కాకపోతే దీంట్లో ఇట్లా మనకి ఇది ఈజీగా ఉంటుందండి. ఈ రోల్ చేసుకున్నట్టు పెట్టుకొని మనము ఇంకా ఇలా చేసుకోవాలండి. అయితే నాకైతే ఇలా ఈజీగా ఉందండి ఈ మిషన్తో. అయితే అలా చిన్న చక్రాల గిద్ద అనేది ఉంటుంది, వాటితో అయితే చాలా గట్టిగా ఉంటుందండి. అందుకని చెప్పేసి నేను ఇది ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇది కొనుక్కున్నాను. చాలామంది అమ్మలే కదండి చేసి పంపించేది. అయితే ఈసారి నాకు డైరెక్ట్గా పిండి పంపిస్తే నేనే చేసుకున్నానండి. అందుకని చెప్పేసి ఇలా పిల్లలకి ఇంట్లో తినడానికి ఏమీ లేవని చెప్పారని చెప్పి నేను ఇలా చేసుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ పోసుకొని బాండీలో వేడైంది, అందుకని చెప్పేసి వేస్తున్నాను అనమాట. అదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి. అట్లా వేసుకొని ఇలా వేసుకున్నాను. అలా ఆయిల్ అయితే నిండా పోసుకున్నాను. కానీ ఇక్కడ చక్రాలు వేసినప్పుడు మామూలుగా అయితే ఆయిల్ అనేది పొంగిపోద్ది, కింద కూడా పోతుందండి. కాకపోతే నేనైతే చిన్నగా వేసుకున్నానండి, అందుకని చెప్పేసి పోలేదన్నమాట. యాక్చువల్గా అయితే ఎవరికైనా ఆయిల్ నిండా పోసుకొని అది చక్రాల గిద్ద అనేది ఆపుకుంటూ వేయాలన్నమాట. లేదంటే ఏమవుతుందంటే అది పొంగి కింద పోతుందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇలా చేసుకున్నాను అనమాట. ఇంకా ఇది ఒక్కటే చూపించాను, నేనైతే చాలా చేసుకున్నాను. నాకు టిఫిన్ సగం కింద వచ్చింది. మా అమ్మాయికి కూడా పెట్టాను, చాలా అంది మా అమ్మాయి అయితే. సూపర్గా ఉందండి మా అమ్మాయి అయితే. అదిగోండి నేనైతే చాలా వేసుకున్నాను, ఇది ఒక్కటే కాదండి. అండి నాకైతే సగం వరకు వచ్చిందండి, టిఫిన్ సగానికి వచ్చిందన్నమాట. సగం వరకు వేసుకొని ఇంకా మూత పెట్టుకున్నాను. అదిగోండి అంతేనండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. లైక్ చేయటం అయితే మర్చిపోకండి. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.